వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంసీఏ వాళ్ళందరూ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి సెకండ్ సెమ్లో ఉన్న బిజినెస్ అనలిటిక్స్ పేపర్ గురించి డిస్కస్ అనేది చేయబోతున్నాం, క్వశ్చన్స్ అన్ని. సో మీకు బిజినెస్ అనలిటిక్స్ నోట్స్ అయితే మీకైతే నేను 79 రూపీస్కి సేల్ చేయడం జరుగుతుంది. ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తే మీకు అన్ని 4 సబ్జెక్ట్స్ జస్ట్ ఫర్ 250 రూపీస్కి మాత్రమే మీకు రావడం జరుగుతుంది డిస్కౌంట్తో పాటు. అండ్ బై ది వే, ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మాత్రమే మా దగ్గర అవైలబుల్గా ఉంది. మిగతా సబ్జెక్ట్స్ మా దగ్గర అవైలబుల్గా లేదు. కంప్యూటర్ గ్రాఫిక్స్ కావాలంటే వారికి క్వశ్చన్ పేపర్ అయితే పెట్టేస్తాం ప్రీవియస్ ఇయర్. సో మీకు నోట్స్ కావాలంటే నా దగ్గర కాంటాక్ట్ ఉంది. సేమ్ ఫస్ట్ సెమ్లో చేస్తున్నట్టే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే సేమ్ థింగ్. నా నంబర్కి వాట్సాప్లో అనేది కాంటాక్ట్ అవ్వండి. మీకు నోట్స్ అనేది పేమెంట్ అయ్యాక వెంటనే పెట్టడం జరుగుతుంది. చాలా సింపుల్గా, ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు నోట్స్ అనేది నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఎంసీఏ వాళ్ళకి, సెకండ్ సెమ్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు నా దగ్గరికి మెసేజ్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ. సో మా దగ్గర చాలామంది ట్రస్టీ నాన్ ట్రస్టీ అంటున్నారు. సో ఇట్ ఈస్ అన్ ట్రస్టీ ఛానల్. ఇది చూసుకుంటే మీకు క్వశ్చన్ పేపర్ బిజినెస్ అనలిటిక్స్, క్వశ్చన్ పేపర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ వీడియో కావాలంటే చూసుకోండి. నేను చెప్పిన క్వశ్చన్స్లో 90% అనేది క్వశ్చన్స్ అనేది కనిపించడం జరిగింది. సో ఈసారి కూడా బిజినెస్ అనలిటిక్స్ క్వశ్చన్ పేపర్ అనేది నేను చెప్పిన క్వశ్చన్స్ చదువుకోండి. ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అండ్ టీచింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది తక్కువగా ఉంటారు. సో చాలామంది కష్టం అనుకుంటారు. ఇట్ ఈస్ సో సింపుల్, జస్ట్ థియరీ సబ్జెక్టే ఇది. కొన్ని స్టాటిస్టిక్స్ మధ్యలో సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్లో తగులుతుంది, మిగతావన్నీ థియరీగానే ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ సబ్జెక్ట్ ఆల్సో ఎంసీఏలో చూసుకుంటే. సో మీకు ఇట్ ఈస్ అ ట్రస్ట్ వర్ది. హియర్ యూ కెన్ సీ సమ్ ఆఫ్ అవర్ రివ్యూస్ ఫర్ అవర్ నోట్స్. కావాలంటే చూసుకోండి. కొంతమంది ట్రస్టీ నాన్ ట్రస్టీ అని అడుగుతారు కదా, వాళ్ళ కోసం అనేది ఇది. సరే, ఇప్పుడు వీడియోకి వెళ్ళి డైవ్ అయిపోదాం. 6 యూనిట్స్ అయితే బిజినెస్ అనలిటిక్స్లో ఉండండి. ఫస్ట్ యూనిట్ చూసుకుంటే ఫౌండేషన్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. 2 యూనిట్స్గా అయితే డివైడ్ అనేది చేయడం జరిగింది. ఈ యూనిట్ నుంచి ఈ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్, ఆ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్, మ్యాక్సిమం ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి నంబర్ ఆఫ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యూనిట్లో చూసుకుంటే ఫౌండేషన్స్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ డిస్కస్ ఎవల్యూషన్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్, ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ ఇట్. సో ఇది 2025లో అనేది క్వశ్చన్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఈ యూనిట్లో వచ్చేసరికి అన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క క్వశ్చన్స్ అనేది ఇస్తారు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాల్వింగ్ బిజినెస్ అనలిటిక్స్. థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ యూజ్డ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. రెడ్ షేడ్లో ఉన్నవన్నీ ఇంపార్టెంట్, బ్లాక్ షేడ్ ఉన్నవన్నీ కొంచెం అన్ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ వచ్చేసరికి, హౌ వాస్ ప్రెషర్ యూజ్డ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్, లిస్ట్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్, వాట్ ఆర్ డిఫరెంట్ మోడల్స్ యూజ్డ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. సిక్స్త్ క్వశ్చన్, హౌ టు ఎక్సెల్ స్ప్రెడ్షీట్ సపోర్ట్ బిజినెస్ అనలిటిక్స్ యాక్టివిటీస్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అనేది రాయమన్నారు. సో ఈ క్వశ్చన్స్ అనేది మీరు చదువుకోండి. షార్ట్ ఆన్సర్స్ గురించి చూసుకుంటే అది డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటే ఏంటి, పివట్ టేబుల్స్ అంటే ఏంటి, టేబుల్స్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అంటే ఏంటి, ఫిల్టరింగ్ ఇన్ ఎక్సెల్ అంటే ఏంటి, డేటా సమరైజేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అనలిటిక్స్, లెవరేజ్ అంటే యూజ్ చేయడం, ఏదన్నా యూటిలైజ్ చేయడం, లెవరేజ్ ఆఫ్ సాల్వర్ యాడ్ ఆన్ ఎక్సెల్, 2 మార్క్స్కి ఇంపార్టెంట్. సో ఇవన్నీ 2 మార్క్స్ చూసుకోండి. మ్యాక్సిమం మీరు 10 మార్క్స్ చదివితే 2 మార్క్స్ కూడా అటెంప్ట్ చేసేవచ్చు, కానీ కొన్ని బయట నుంచి తగులుతాయి అని. సో అన్ఇంపార్టెంట్ నుంచి కూడా చదువుకుంటే 2 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేయచ్చు. సో యూనిట్ 1లోనే పార్ట్ 2 అన్నాను కదా, డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. హౌ టు క్రియేట్ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసరికి టెయిల్ క్వశ్చన్స్ కింద వచ్చేస్తుంది. 15 మార్క్స్కి 2-3 క్వశ్చన్స్ అనేది కలిపి అడగడం అనేది జరుగుతుంది, చిన్న క్వశ్చన్స్ అన్ని. సో ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్లో అయినా ఇవ్వచ్చు, లేకపోతే లాంగ్ ఆన్సర్స్లో అయినా 4-3 అలాగే డివైడ్ చేసి ఇస్తారు. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి లాంగ్ ఆన్సర్ అండి, హౌ టు ఎక్స్ప్లోర్ డేటా బై యూసింగ్ పివట్ రూల్స్, ఇల్లుస్ట్రేట్ అన్నారు, ఇల్లుస్ట్రేట్. సో 25లో పడింది, ఒకసారి చూసుకోండి. థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ ఫంక్షన్ విత్ అన్ ఎగ్జాంపుల్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రిపేర్ వెల్. ఫోర్త్ క్వశ్చన్, సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ విత్ సూటబుల్ ఎగ్జామ్స్లో రాయమన్నారు, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే, ఎలుసిడేట్ హౌ డేటా సమ్మరైజేషన్ ఈస్ డన్ ఇన్ స్టాటిస్టిక్స్ విత్ ఎక్సెల్. ఓకే, దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే, నేనైతే సజెస్ట్ చేస్తున్నా చదువుకుంటాను. యూనిట్ 3 వచ్చేసరికి స్టాటిస్టికల్ శాంప్లింగ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్రెస్ స్టాటిస్టికల్ శాంప్లింగ్ మెథడ్స్, 2025లో రావడం జరిగింది. సెకండ్ వన్, వాట్ ఈస్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, హౌ ఆర్ దే యూస్ఫుల్ ఇన్ ఎస్టిమేటింగ్ పాపులేషన్. దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థర్డ్ అండ్ ఫోర్త్ కొంచెం లెస్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ రికగ్నైజ్డ్ క్వశ్చన్, పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ వన్ శాంప్లింగ్ ఎర్రర్ విత్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ప్రిడిక్షన్ ఇంటర్వ్యూ మీద రాయమన్నారు. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ శాంప్లింగ్ నెసెసిటీ అండర్ సర్టెన్ కండిషన్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇల్లుస్ట్రేట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ గేమ్ అంటున్నారు. ఆల్సో డిస్కస్ వెల్ నోన్ మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్. సో ఈ క్వశ్చన్స్ అన్ని రాస్తారు. సో యూనిట్ 2కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఆఫ్ టెస్టింగ్ ది హైపోథిసిస్, టైప్స్ ఆఫ్ టెస్ట్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ వన్ టైల్ టెస్ట్ అండ్ టూ టైల్ టెస్ట్. ఈ యూనిట్లో వచ్చేసరికి అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ ఎలా ఇస్తాడని తెలీదు. సో ఇవన్నీ మీరు ఫస్ట్ సెమ్లో చదువుకున్న క్వశ్చన్సే. మీరు ఫస్ట్ సెమ్లో స్టాటిస్టిక్స్లో లార్జ్ శాంపుల్ అండ్ స్మాల్ శాంపుల్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఉన్నదే ఇక్కడ రాసేస్తారు. టైప్ 1 ఎర్రర్స్, టైప్ 2 ఎర్రర్స్ అన్ని కూడా లాస్ట్ సెమ్లో మీరు చదివింది. మీరు కొత్తగా చదువుకుంటే అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ చదవడం జరిగింది అంతే. నల్ హైపోథిసిస్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, ఎల్ఓఎస్ అనేది అడగడం జరిగింది ఎస్ఎస్లో. సో చూసుకోండి. ఈ ఇయర్ వచ్చేసరికి అనోవా పైన క్వశ్చన్ అనేది బాగా రావచ్చని 2026 పేపర్లో నా గెస్ వచ్చేసరికి. సో అనోవా మీద రావచ్చని. సో దీని మీద కూడా ప్రిపేర్ అవ్వండి. టైప్ 1 అండ్ టైప్ 2 క్లాసిఫికేషన్స్ పైన ఏదో ఒక్కొక్క క్లాసిఫికేషన్ పైన అడుగుతారు. సమ్స్ అయితే అడగరు అనోవా నుంచి. సో డోంట్ ప్రిపేర్. సిక్స్త్ వన్ chi-square టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ప్రొసీజర్ అండ్ అప్లికేషన్. ఈ క్వశ్చన్స్లో చాలా వరకు ప్రొసీజర్ రాస్తే వదిలేస్తున్నారు. అప్లికేషన్ అనేది చాలామంది రాయట్లేదు, నేను చూశాను. సో అప్లికేషన్ రాస్తేనే కొన్ని మార్క్స్ అనేది 3 to 4 మార్క్స్ అనేది అలొకేట్ చేస్తారు. మీరు ప్రొసీజర్ దాకా రాసారనుకో ఓన్లీ 7 or 6 మార్క్సే వస్తుంది. సో అప్లికేషన్స్ అని అడిగినప్పుడు అప్లికేషన్స్ పక్కాగా రాసి ఉండాలి. సో అక్కడ లేకపోతే మార్క్స్ అనేది కట్ అయిపోతాయి. యూనిట్ 3లో చూసుకుంటే మీనింగ్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్. సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, రిగ్రెషన్ అండ్ కొరిలేషన్. థర్డ్ క్వశ్చన్ కొంచెం అన్ఇంపార్టెంట్, యూ కెన్ లీవ్ ఇట్. ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది లీస్ట్ స్క్వేర్ మెథడ్, లీస్ట్ స్క్వేర్ రిగ్రెషన్ ఎగ్జాంపుల్ 2025 క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్స్, డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ రిగ్రెషన్ మోడల్స్. ఇది లాస్ట్ ఇయర్ అనేది 2 క్వశ్చన్స్ అనేది జరగడం జరిగింది. 14 మార్క్స్ యూనిట్, లీవ్ చేయకండి. సిక్స్త్ వన్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, సెవెంత్ వన్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఆఫ్ రిగ్రెషన్ మోడలింగ్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్. యూనిట్ 4లో చూసుకుంటే ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్. ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ చదువుకుంటే అన్నీ వచ్చినట్టే. వాట్ ఈస్ టైమ్ సిరీస్ అనాలిసిస్, డిస్కస్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ టైమ్ సిరీస్ అనాలిసిస్. సెకండ్ క్వశ్చన్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ గురించి అడిగారు, వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఫోర్త్ వన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ స్టాటిస్టికల్ ఫోర్కాస్టింగ్ మెథడ్స్. అండ్ సిక్స్త్ వన్ స్టేషనరీ టైమ్ సిరీస్ 2 మార్క్స్లో ఇంపార్టెంట్. అండ్ సెవెంత్ వన్ చూసుకుంటే ఆటో రిగ్రెసివ్ ఇంటిగ్రేషన్ మూవింగ్ యావరేజ్ పైన రాయమంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. సో మీరందరూ మిగతా క్వశ్చన్స్ కూడా అవాయిడ్ చేయకుండా ప్రిపేర్ అనేది అవ్వండి. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది ఎగ్జామినేషన్. యూనిట్ 5లో చూసుకుంటే స్ప్రెడ్షీట్ మోడలింగ్ అండ్ అనాలిసిస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ స్ట్రాటజీస్ ఫర్ ప్రిడిక్టివ్ డెసిషన్ మేకింగ్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే. సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ది అప్లికేషన్స్ ఆఫ్ స్ప్రెడ్షీట్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. లాస్ట్ ఇయర్ అనేది ఇవ్వడం జరిగింది 2025 పేపర్లో. సో దాని గురించి రాయండి. థర్డ్ వన్ డిస్కస్ బిజినెస్ అనలిటికల్ మోడల్ అసంప్షన్స్, 2 మార్క్స్ క్వశ్చన్. Fourth one, how to develop user-friendly applications in business analytics, important question. How do you analyze uncertainty and modern assumptions in spreadsheet? Sixth one, what is the role of analytics solver platform in modern analytics? ఈ 2 క్వశ్చన్ కొంచెం అన్ఇంపార్టెంట్, కానీ ఏంటని చూసుకొని వెళ్ళండి. సెవెంత్ క్వశ్చన్, how do you implement models on spreadsheet? It is an important question, seventh one. ఈ యూనిట్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్ అండ్ సెవెంత్ వన్, ఈ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. సో లాస్ట్ యూనిట్ చూసుకుంటే మీకు అదృష్టం బాగుండి ఈ యూనిట్ వచ్చేసరికి 6 యూనిట్స్. ఈ సబ్జెక్ట్స్ తక్కువ సిలబస్సే, కానీ కొన్ని సబ్జెక్ట్ కొత్తగా ఉండొచ్చు, కొన్ని లాస్ట్ 3 యూనిట్స్ కొంచెం టఫ్గా ఉండొచ్చు. సో 6 యూనిట్స్తో పాటు అయిపోతుంది. మిగతా యూనిట్స్ సబ్జెక్ట్స్ లాగా 7, 8, 9 యూనిట్స్ అయితే ఉండదు. సో ఏంటని చూసేస్తామా. లీనియర్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, హౌ డూ యూ బిల్డ్ లీనియర్ ఆప్టిమైజేషన్ మోడల్ ఇన్ స్ప్రెడ్షీట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ లీనియర్ ఆప్టిమైజేషన్. ఈ రెండు ఒకే క్వశ్చన్ కింద అడిగేస్తారు. సో 1 and 2 క్వశ్చన్స్ వచ్చేసరికి ఒకే క్వశ్చన్ కింద లెక్కేసుకోండి. థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ఏ లీనియర్ ఆప్టిమైజేషన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఇన్ ఆప్టిమైజేషన్ మోడల్, ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఆర్ బ్లెండింగ్ మోడల్స్ ఇన్ లీనియర్ ఆప్టిమైజేషన్. సిక్స్త్ క్వశ్చన్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మోడల్. లాస్ట్ ఇయర్ ఇవ్వడం అనేది జరిగింది. సెవెంత్ క్వశ్చన్ కూడా ఇచ్చారు, లాస్ట్లో నోట్ అని 3-4 క్వశ్చన్స్ కలిపి ఇచ్చేస్తారుగా అక్కడ. సెవెంత్ క్వశ్చన్ ప్రెడిక్టివ్ డిసిషన్ మేకింగ్ పైన, మోడలింగ్ పైన రాయండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ బిజినెస్ అనలిటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫర్దర్గా మీకు అన్ని సబ్జెక్ట్స్ వీడియో అనేది 2026 బ్యాచ్కి ఫ్రెష్గా అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. సో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్, ఇట్ మీన్స్ అ లాట్. చాలామంది స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.